బీసీ బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. డీసీపీ గారి దగ్గర నుంచి నోటీసులు ఉన్నది అని చెప్పేసానని చెప్పకనే చెప్పారు సార్ కూడా. ఇక్కడ డీసీపీ గారి దగ్గరికి ఎందుకు పోతుంది? కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా మొత్తం ఇలా నాయన తాత ముత్తాత రికార్డులు తీసుకురమ్మని చెప్పేసి సిఐ గారు ఎంఆర్ఓ గారికి ఎందుకు పంపిస్తుర్రు? అసలు ఎంఆర్ఓ గారు దీని గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? ఇక్కడ అంతకుముందు ఈ విషయం పైన వాళ్ళు కోర్టుకి ఇది మా భూమి అని చెప్పేసి ఏదో చిల్లర బొల్లర పేపర్లు సృష్టించుకొని పోతే కూడా కోర్టు ఇలా మొట్టికాయలు వేసింది. అరే మీరు పేపర్లు ఏం లేవు, ఈ భూములు ఎత్తుకపోనికి అన్ని సృష్టించారని చెప్పేసానని వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేసింది. ఇలా ట్విస్ట్ ఏంటంటే ఈ దీంట్లో శాంతప్ప, కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మల్రెడ్డి, అభిషేక్ రెడ్డి, సన్నాఫ్ రంగారెడ్డి, మల్రెడ్డి, అభిషేక్ రెడ్డి, సన్నాఫ్ రంగారెడ్డి, ఇంకొక అతను మల్రెడ్డి సాయి తేజ్ కుమార్, సన్నాఫ్ రామరెడ్డి. ఇగో ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురికి మొట్టికాయలు వేసి కూడా కేసు కొట్టేసారు. మరి వీళ్ళు ఇన్ని రోజులు ఎదురు చూసి ప్రభుత్వం రాగానే ప్రజాపాలన అని చెప్పేసి పెద్ద పేరు పెట్టి ప్రజల బీసీల భూములు ఎట్లా మింగుదామని చెప్పి ఎదురు చూస్తురా అని అడుగుతున్నాం మేము. ఎమ్మెల్యే గారి నోటీసులో లేదా ఇది? ఎమ్మెల్యే గారికి వీళ్ళ బాధ వినిపిస్తలేదా అంటున్నాం. ఒక్కొక్కరు ఒక గుంట 2 గంటల భూమి ఉంటే కూడా తట్టుకోలేకపోతుర్రే మీరు. సరిపోవా మీ తాన ఉన్న పైసలు? మీ తాన అనుచరులు కూడా 1000 కోట్లు సంపాదించాలా? మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళ మెళ్ళ ఉన్న పుస్తకాలు కూడా మీకు అప్పచెప్పాలా? మీరు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఖచ్చితంగా మీరు దీన్ని లోతుగా పరిశీలించాలి. ఇది ముమ్మాటికి బీసీల భూ దోపిడీ. ఇక్కడ దోపిడే, అక్కడ పోతే అక్కడ దోపిడే. అరే అమ్మాయి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అంతకుముందు నిజంగా కూడా సస్యశ్యామలం కూడా రాష్ట్రము, ఏదో రాజకీయ పంచాయతీలు మాత్రమే నడిచింది గత ప్రభుత్వంలో అక్కడిక్కడ. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక మళ్ళీ వస్తామో రామో అని చెప్పేశానని ఇక్కడ మొదలుకొంటే ఇటు విజయవాడ హైవేకి మొదలుకొంటే ఇక్కడ నానాగ్రామ్ కూడా కోకాపేట మొత్తం దోపిడే. గరీబోనికి భూమి ఉండొద్దు, ఏమున్నా మాకే రావాలి భూమి అంటే ఎక్కడ అన్యాయం ఇది? అంటే బీసీలు భూములు అనేదే ఉండొద్దా? ఇంత పాపం అంటున్నాము. ఒక పద్మశాలి బిడ్డ, ఒక కుర్మ బిడ్డ, వాళ్ళు ఏదో భూమి కొనుక్కున్నారు, అమ్ముకున్నారు. అవసరం ఉండి అప్పలపాలే భూమి అమ్మినోడు అమ్మిండు, కొనుక్కున్నాడు ఏదో నా పిల్లలకు వాళ్ళకీలకు ఉంటుందని చెప్పి అప్పో సప్పో చేసుకున్నాడు. మరి 20 ఏళ్ళ సంది ఎక్కడ పోయింది? ఔటర్ రింగ్ రోడ్లో పెట్టకుండా ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి గారిని అడిగితే సమాధానం లేదు. అంతకుముందు అబ్దుల్లాపూర్ మండల్లో ఎంఆర్ఓ గారు ఏమైంది? ఆ సెగ ఇంకా తగ్గనే లేదు. అయినా కూడా మళ్ళా దోపిడీకి మొదలయ్యారు. ఎక్కడి పాలన ఇది? ప్రజాపాలన అని చెప్పి పేరు పెద్దలు పెట్టి మొత్తం 1000 ఎకరాలు దోచుకుంటారు. అందుగురించే దయచేసి మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భూ అరాచకాల గురించి నిజంగా కూడా ప్రభుత్వం కనువిప్పయ్యేలా విధంగా, ప్రభుత్వానికి ఇది చేరే విధంగా, పాపం రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు ఈ కింద బకాసులు ఇట్లా దోచుకుంటున్నారని? అందుగురించే ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కింద భూ బకాసులు ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. బీసీలో ఎస్సీలు బీసీలు భూములు ఉండొద్దు అని చెప్పేసి మీరు కంకణం కట్టుకోలే కదా. కాబట్టి దయచేసి ఈ అబ్దుల్లాపూర్ మేడ్ మండల్ తారామతిపేట గ్రామానికి సంబంధించినటువంటి కిరణ్ వాళ్ళు వాళ్ళ భూమి వాళ్ళకి రావాల్సిందే. వచ్చేదాకా ఎంత దూరమైనా కూడా పోరాటం ఆగదు. మేము వాళ్ళకు మద్దతు, సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళ భూమి ఇప్పించేదాకా కూడా ముఖ్యమంత్రిని కూడా కలిసి ఈ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే విధంగా మా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.